నా పులుపు సావట్లేదా? మతము, ఆరాధన, ఇట్లా డ్రెస్ వేసుకోవాలి, ఇలా ఉండాలి, బంగారం వేసుకోకూడదు, తర్వాత ఆదివారం ఏం పని చేయకూడదు అంటే శనివారం సబాతుడు ఇట్లా ఉండాలి. ఆచారాలకి ఇచ్చిన పిచ్చి పట్టింది వీళ్ళకు. ఆచారాలకి ప్రాధాన్యత ఇచ్చారు కానీ యేసుప్రభు కోపం విశ్వాసం లేని మూర్ఖతరంలో ఎన్ని రోజులు ఉండాలిరా, నీకు నేర్పిస్తున్నా, నేర్చుకుంటారా బాబు అంటాడు ఆయన. ఊరికే నన్ను పిలవద్దురా బాబు, నేను రాలేను ఇంకా భూమి మీదకి, నేను మీకు నేర్పిస్తున్నా, నేర్చుకోండి, లర్న్. ఊరికే నన్ను డిస్టర్బ్ చేసయ్యా నాయన, తండ్రి రా నాయన, అరే వచ్చాను కదరా బాబు. చెప్తా మీకు దిమ్మ తిరగాలి ఈరోజు. ఆమేన్. నెక్స్ట్, వాడు వచ్చుచుండగా ఆ దయ్యం వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. కనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడి, అంటే ఏంటి, ఆ వండర్ చూసి ఆశ్చర్యపోయారంట. నెక్స్ట్, ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పి. ఇక్కడ హల్లెలూయా, మోషే ఏలియా చెప్పింది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా, ఏం మాట్లాడు, అప్పగించబడాలి అని వాళ్ళకి అర్థం కాదా? నువ్వు రేపు పొద్దున ఏం ప్రార్థన చేయాలి సార్? నాకు ఉద్యోగం నాయన, డబ్బు ఉండాలి నాయన, కంఫర్టబుల్ ఉండాలి, అది కాదురా బాబు. నిన్ను ఆయన కొనుక్కున్నాడు ఆయన రక్తంతో. అడగాల్సింది, ఏం చేయమంటావు రేపు? వాట్ ఈస్ దట్ యు వాంట్ మీ టు డూ? ఆమేన్. యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అంట, నీకోసం అందరూ వెతుకుతున్నారా అక్కడ? వెతుకుతే వెతకని నేను వేరే ప్రదేశానికి వెళ్ళి లూక్ 4:43, మార్కా లూకమ్మా, మార్కా లూక్ 42 పెట్టమ్మా. లూక్ ఇక్కడ చూడండి. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జన సమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా, ఆయన, నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. ఆగండి, ఇక్కడ నేను ఉండనా? ఎందుకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళని చెప్తున్నాడు, దేవుడు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి చెప్పు అని. నేను అక్కడికి వెళ్ళాలా? ఇందు నిమిత్తమే నేను పంపబడి దేవుని రాజ్య సువార్త, ఐ మస్ట్ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ ద కింగ్. అసలు అకార్డింగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుకి సువార్త ఏంటి? సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు చెప్పిన సువార్త ఏంటి? దేవుని రాజ్యమే. గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అంటే ఏంటి? అక్కడ దేవుని రాజ్యమే. చాలామంది అంట, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నాట్ గాస్పెల్ వాట్ జీసస్ ప్రీచ్డ్ అంట. అంటే యేసు ప్రభువు గురించి సువార్త చెప్తున్నారే కానీ యేసు ప్రభు ప్రకటించిన సువార్త ఎవరు చెప్పట్లేదంట, దేవుని రాజ్య సువార్త. నేను కూడా ఈరోజు దేవుని రాజ్యమే. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, ఆమేన్. ఎన్నో సువార్తలు, గుడ్ న్యూస్ అంటే పాపక్షమాపణ సువార్త, మన కొంచెం చనిపోయిన సువార్త, మూడో దినం తిరిగి లేచాడు సువార్త, అన్ని సువార్తలే. ఆయన మన రోగాలు భరించాడు సువార్తనే, మన కొరకు ఆయన దారిద్రుడయ్యాడు సువార్తనే, అన్ని సువార్తనే. కానీ అకార్డింగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుకు సువార్త ఏంటి అంటే, ఏం ప్రకటించడానికి వచ్చాడంటే దేవుని రాజ్య సువార్తనే. ఆమేన్. ఇది నీకు కావాలి. హల్లెలూయా. పవర్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ఆల్ రిలీజియన్ అంట. పవర్,
దయ్యాన్ని ఎలగొట్టలేకపోయారు. దయ్యాన్ని ఎలగొట్టాడు. దయ్యం ఎలగొడితే ఏమొచ్చిందంట? దేవుని రాజ్యం వచ్చింది. హల్లెలూయా. ధర్మశాస్త్రం, ప్రవక్తలు పక్కన పెట్టేశాడంట దేవుడు. అవేంటి? ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంట? నువ్వు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, అది నీకు నీతిగా ఎంచబడినట. ప్రవక్తలు ఏం చేశారంట? యేసు ప్రభువు గురించి, ఆయన మెస్సయ్య గురించి చెప్పాడంట ప్రవక్తలు. మలాకి ఆఖరిలో ఏం చెప్తాడంట ఆయన? నీ మీ పిల్లలను తండ్రులను అంటే ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు గురించే. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంట? పిల్లల్ని తండ్రి వైపు తిప్పాడంట, తండ్రిని పిల్లల వైపు తిప్పాడంట. హల్లెలూయా, ఆమేన్. ఆ మధ్యలో ఉన్న అడ్డు గోడని తీసిపడేశాడంట యేసు ప్రభు. ఇది దేవుని రాజ్య సువార్తనే. కింగ్డమ్ హస్ అరైవ్డ్. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనము. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. హీ లవ్స్ అండి. ఎందుకంటే నా పిల్లలు కూడా ప్రతిసారి నేనే ఇంటర్వ్యూ చేయడం కాదు, చెక్ బుక్ ఇచ్చేసి అన్నీ చేసి కావడం నేర్చుకోండి. అరే బాబు, శక్తి ఇస్తున్నా, నీకేం కాకూడదు, ఐఎమ్ గివింగ్ యూ పవర్ అంటాడు కదా. ఏ మ్యాన్, మనకి కూడా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఇప్పుడు తండ్రి మనకు దేవుని రాజ్యం ఎందుకు ఇస్తా అంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి, ఇతరులను కాపాడాలి. ఏ మ్యాన్. అనవసరంగా నన్ను పిలిచి తండ్రి నాయనా నువ్వు చూడు నాయనా, అది కాదు ఇక్కడ నీకు పవర్ ఇచ్చింది. చూడండి ఇక్కడ అధికారం ఎందుకు ఇచ్చాడు నీకు? మత్తయి సువార్త 10:1 ఎందుకు ఇచ్చాడు చూడండి. అది ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఏమిచ్చాడంట? ఆయనకు అధికారం ఇచ్చాడు అంట. ఇచ్చిన తర్వాత ఆయన రానా యేసయ్య దయ్యం వెళ్ళగొట్టంటే బాగుంటుందా? ఉంటుందా? ఆయన నీకు అధికారం ఇచ్చాడు. యేసయ్య ఆయన వెళ్ళగొట్టు, అరే నీకు ఇచ్చా కదరా బాబు అంటాడు ఆయన. ఐ గేవ్ యూ పవర్. ఆమేన్. ఇది చూడండి ఇక్కడ చూడండి. అసలు నాకు లూకా సువార్త 10వ అధ్యాయం 8 నుంచి 20 వరకు దిమ్మ తిరగాలంటే ఈరోజు కథం అంతే. ఈరోజు యు ఆర్ ఎ డిఫరెంట్ మ్యాన్, అ న్యూ క్రియేషన్. ఈ మతాన్ని, ఆచారాన్ని తీసుకెళ్ళి చెత్త కుండీలో పడేయండి. తీసుకెళ్ళి యు ఆర్ బోర్న్ హియర్, యు ఆర్ బోర్న్ అగైన్ టు డామినేట్. నువ్వు తిరిగి జన్మించింది ఏలడానికి, ఓడిపోవడానికి కాదు. అత్యధిక విజయం ఉన్న అభిషేకం నీ మీద ఉన్నది, మన మీద ఉన్నది ఇప్పుడు అంతే. హల్లెలూయా. The anointing is on you. ఆ శిష్యులు దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే ఆ దయ్యం రాగానే తాండవం ఆడింది. అది చూసి భయపడ్డారా? మీ ముందర దయ్యం పట్టాడు లేచి ఎగిరాడు అనుకోండి, మీరు ఏమవుతుంది? ఇది ఫస్ట్ టైం వెళ్ళగొట్టాలంటే భయం. దయ్యం రా బాబు, ఏం చేస్తుందో సినిమాలు చూపిస్తాడుగా, దయ్యం మీ ఇంటికి వచ్చినట్టు కట్టెన్ తీసి వచ్చినట్టు లోపలికి ఆ దయ్యం చేస్తుంటే దేవుడు అక్కడ ఎవడేం చేయలేడు, దేవుడు కూడా ఏం చేయలేడంట. ఇదేం కామెడీ అండి బాబు. దయ్యం గొప్పనా, దేవుడు గొప్పనా? ఒక సినిమా అప్పుడెప్పుడో చూసా, దయ్యం పట్టినోడు వస్తే క్రాస్ తీసుకెళ్ళి పెడతాడు. దయ్యం ఇట్లా చూస్తాడు, క్రాస్ ఏమో కాలిపోతుందంట. ఇదేంద్రా, అది చూసి మైండ్ ఉండిపోతుంది, అమ్మో దయ్యమే గొప్పేమో అని. కానీ దాని తర్వాత అభిషేకించిన తర్వాత దయ్యాలు అంటే పోవాల్సిందే. జైరాబాద్లో దయ్యాలు ఎక్కువ ఉంటాయా? కడపలో ఎక్కువ ఉంటాయా దయ్యాలు? ఎందుకంటే రాళ్ల ప్రాంతాల్లో, ఎండిన ప్రాంతాల్లో దయ్యాలు ఎక్కువ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. బైబిల్ చెప్తుంది కదా. అక్కడ వెళ్ళంగానే ఎక్కడ దయ్యాలు ఉన్నాయి, ఎక్కడ వెతకడం కాదు, అదే వచ్చి కాళ్ళ దగ్గర పడుతుందా? ఎన్ని ఎలగొట్టామో దయ్యాలు. ఫస్ట్ టైం ఎలగొట్టాడు, భయం వేసింది. వాడు ఏం చేస్తాడో బాబు నన్ను. ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది, మా ఇంటి వెనకాల. ఆమెకు దయ్యం పట్టేది. ఒక పాస్టర్ వచ్చి ప్రేర్ చేస్తే అసలు బట్లిప్పి కొట్టిందంట.
ఎంద్రా బాబు, అది మైండ్లో ఉండిపోయిందా మనకు? అసలు నేను బానగేనా అసలు, లేకపోతే ఎందుకు వచ్చాడు, ఏం పిలిచి తెలీదా? ఇవన్నీ ఎందుకైనా ఏమైనా అవన్నీ మైండ్లో ఎంతో పనిచేస్తాడు. కానీ ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను చేసినప్పుడు, దయాలు చేసినప్పుడు ఎంతోమంది నేనేం ముట్టుకోకలే, యేసునామం అంటే పోతుంది. పైగా పో 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 10 సార్లు అరిచామనుకోండి, ఇక నా స్ట్రెంత్ వాడినట్టే. యేసునామంలో పో అనాలి. పోతే అది పోదు, చింపి ఇది డ్రామా చేస్తుంది. కానీ అల్టిమేట్గా పోవాల్సిందే యేసునామంలో. పోవట్లేదు, అయ్యో ఇంకా పోలేదేంటి, ఇంకా పోతుంది అంతే. నువ్వు దాన్ని పట్టించుకోదు, డ్రామాలు పట్టించుకోదు. అది ఆర్డర్, యేసునామంలో పో. ఆ కమాండ్. ఇప్పుడు నమ్మిన వాని చేత ఈ సూచక్రియలు జరుగును, నా నామంలో దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుంది, మరణకరమైన ఏమి తాగిన వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచగా వారు స్వస్థత. చూడండి, సింపుల్. యేసునామంలో స్వస్థత ప్రకటిస్తున్నా, అంత అయిపోయింది. మంది ఇచ్చిన తర్వాత